ఖచ్చితంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 మిత్రపక్షాల కూటమి విజయ దుందుబిని మోగించుకోవుతుంది. అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాల కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ తెలంగాణతో కూడా దానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. దగ్గరగా 80 లక్షల మంది ప్రజలు మేము ఇక్కడ ఉన్నాం. మా యొక్క బాంధవ్యాలు ఒకప్పుడంతా కూడా ఉమ్మడి రాజధానిలో బతికాం, ఉమ్మడి స్టేట్లో బతికాం. చివరికి మేము కర్మభూమిగా మేము తెలంగాణని ఎంచుకున్నాం. కానీ పుట్టిన చోటు అక్కడెక్కడైతే మా మూలాలన్నీ అక్కడ ఉన్నాయో అక్కడ మా పిల్లలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మా వియ్యంకుళ్ళు ఉన్నారు, వియ్యపురాళ్ళు ఉన్నారు, బంధుమిత్రులంతా ఉన్నారు. ఒక అరాచక పరిపాలన, ఒక అన్యాయ పరిపాలన, ఒక కేంద్రీకృతమైనటువంటి పరిపాలన, ప్రజలని ప్రజలుగా చూడలేనటువంటి పరిపాలన ఉన్న సమయంలో ఆ పరిపాలన అంతం కావాలని చెప్పి మేమంతా కూడా జన్మభూమి పిలుస్తుంది అనే నినాదంతో ఇక్కడున్న అందరం కూడా అక్కడికి వెళ్ళి పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి మాత్రమే అక్కడ గెలవగలుగుతుంది. ఎన్నికలలో 125 నుంచి 140 సీట్ల వరకు కూడా ఈ మిత్రపక్షాల కూటమి చేజిక్కించుకోగలుగుతుంది.